డాక్టర్ కృష్ణ ఎల్లా భారతీయ బయోటెక్నాలజీ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త మరియు శాస్త్రవేత్త. ఆయన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్. డాక్టర్ కృష్ణ ఎల్లా 1969లో దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో తిరుత్తని గ్రామంలో తెలుగు మాట్లాడే హిందూ కుటుంబంలో జన్మించారు. డాక్టర్ కృష్ణ ఎల్లా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు మరియు బెంగుళూరులోని అగ్రికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ కోసం చేరారు. రోటరీ ఫెలోషిప్లో అతను యూనివర్సిటీ ఆఫ్ హవాయి నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అతను విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయం నుండి ప్లాంట్ పాథాలజీ విభాగంలో తన పిహెచ్డీని పొందాడు. తరువాత అమెరికాలోనే వైమిని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో తన కెరీర్ ప్రారంభించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత భార్య డాక్టర్ సుచిత్రేలాతో కలిసి 1996లో హైదరాబాద్లో భారత్ బయోటెక్ను స్థాపించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో భారత్ బయోటెక్ అనేక విజయవంతమైన వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంలో కృషి చేసింది. వాటిలో ముఖ్యమైనది కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఇండియాలో రూపొందించిన మొదటి స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్. డాక్టర్ కృష్ణ ఎల్లా అనేక అవార్డులు మరియు గౌరవాలు అందుకున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి మరియు బయోటెక్నాలజీ పరిశోధనలో ఆయన చేసిన కృషికిగాను ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డాక్టర్ కృష్ణ ఎల్లా సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో తన కృషితో దేశానికి మహత్తర సేవలు అందించారు. ఆయన అన్వేషణ, నిబద్ధత మరియు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతీయ బయోటెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. భారత్ బయోటెక్ 140కు పైగా గ్లోబల్ పేటెంట్లను కలిగి ఉంది మరియు 16 వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి చేసింది. కంపెనీ అంచనా వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ, పరిశోధన మరియు ఆవిష్కరణల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఇది ప్రజారోగ్య రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగింది. 2022లో భారత ప్రభుత్వం ద్వారా కోవిడ్కి ప్రతిస్పందనగా కోవాక్సిన్లో ఆయన చేసిన కృషికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు.